ఈ DVR చూడండి, ఇది హైక్విజన్ DVR. ఇది మన బ్యాకప్ DVR కింద మనం పెట్టుకుంటాము. ఫస్ట్ వేరే DVRలో రికార్డ్ అయిన డేటా అంతా ఈ హైక్విజన్ DVRలో సెకండ్ DVRలోకి మనకి వచ్చి స్టోర్ అవ్వాలి. DVRలో వచ్చేసి సేమ్ నెట్వర్క్లో ఉండాలండి. అది ఒక త్రూ ల్యాన్ ద్వారా అయినా కనెక్ట్ అవ్వచ్చు, త్రూ వైర్లెస్ రిపీటర్ ద్వారా అయినా కనెక్ట్ అవ్వచ్చు. దానికి సపరేట్ వీడియో చేశాను, వైర్లెస్ రిపీటర్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలనేది. అది లింక్ ఇస్తాను పైన, చూడండి. ఈ యూనియార్క్ DVRలో రికార్డ్ అయిన డేటా మొత్తం ఇక్కడ రికార్డింగ్ పెట్టుకోవచ్చు, బ్యాకప్ కింద అక్కడ కూడా హైక్విజన్లో కూడా రికార్డింగ్ పెట్టుకోవచ్చు. ఈ రెండు హైక్విజన్ DVRs పెట్టుకోవచ్చు మీరు. రెండు ఏ కంపెనీ DVRs అయినా ఇలా సెటప్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ యూనియార్క్ DVRకి మన IP అడ్రస్ వచ్చేసి 192 DVRకి 192.168.1.34 ఉందండి. ఈ IP అడ్రస్ గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ హైక్విజన్కి ఉన్న కెమెరా కూడా ఈ యూనియార్క్ DVR కనెక్ట్ చేశాను. మనం 4 ఛానల్కి ఆల్మోస్ట్ 5 కెమెరాస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా 8 ఛానల్కి అయితే అప్ టు 10 అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా 16కి 20 అట్లాగా. ఈ సెటప్లో కెమెరాస్ అన్నీ ఒక DVR నుంచి రెండో DVR కనెక్ట్ చేసినప్పుడు ఈ కెమెరాస్ అన్నీ IP కెమెరాస్ కింద కన్వర్ట్ అవుతాయి. నెట్వర్క్ నార్మల్ ఎన్లాక్ కెమెరాస్ అయినా కూడా నెట్వర్క్ కెమెరాస్ కింద కనెక్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, హైక్విజన్ DVRలో నేను ఆల్రెడీ IPలోకి మార్చేసాను కెమెరాస్ అన్నీ. మనం అప్ టు 5 కెమెరాస్ అయితే పెట్టుకోవచ్చు. ఒక ఎన్లాగు 4 ఎన్లాగులు పెట్టుకుని ఒక IP కెమెరా పెట్టుకోవచ్చు. 2 అవి 2 ఇవి ఎట్లయితే అట్లా మనకు నచ్చిన విధంగా సెటప్ చేసుకోవచ్చు. అప్ టు 5 అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓకే, కెమెరాలోకి వచ్చేద్దాం. దీని IP అడ్రస్ వచ్చేసి సేమ్ నెట్వర్క్లో ఉంది, 192.168.1.47. నెట్వర్క్ అయితే సేమ్ నెట్వర్క్లో ఉండాలండి. వేరే నెట్వర్క్ అయితే పబ్లిక్ IP తీసుకుని ఈ ప్రపంచంలో ఎక్కడున్నా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓకే, కెమెరాలోకి వచ్చేసేయండి. కెమెరాలో ఆల్రెడీ నెట్వర్క్లో ఉన్న కెమెరా ఈ DVR డిటెక్ట్ అయిపోయింది ఇక్కడ మనకి. దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుని యాడ్ కొట్టేయండి. ఒకవేళ డిటెక్ట్ అవ్వకపోతే పైన కస్టమ్ యాడ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి అక్కడ చూసిన 34 IP అడ్రస్ ఇక్కడ ఇచ్చి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కనెక్ట్ అవుతుంది, చూడండి, కనెక్టింగ్ అని వచ్చింది. కనెక్ట్ అయింది, కానీ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఇక్కడ ఎడిట్ కొట్టేసి ఈ సెట్టింగ్స్ చూసుకోండి. ఇక్కడ ఛానల్ పోర్ట్ 2 ఇచ్చాను నేను. ప్రోటోకాల్ వచ్చి ఆన్విఫ్ ఉండాలండి. అది కూడా హైక్విజన్ DVR అయితే హైక్విజన్ ప్రోటోకాల్లో పనిచేస్తుంది. ఇది యూనియార్క్ DVR పాస్వర్డ్ ఇస్తున్నాను నేను ఇక్కడ. దాని పాస్వర్డ్ వచ్చి DVR పాస్వర్డ్ అండి. ఇది 123456 ఉంది, ఇచ్చేసాను. ఒక 5 సెకండ్స్లో మనకి కనెక్ట్ అయిపోద్ది. ల్యాన్లో ఉంటే ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది, ఇది వైర్లెస్లో ఉంది కాబట్టి స్లోగా కనెక్ట్ అవుతుంది. ఈ కెమెరా అయితే మనకి అక్కడ ఉండే కెమెరా ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది, చూడండి. అదేవిధంగా సెకండ్ కెమెరా కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే కస్టమ్ యాడ్లోకి వెళ్ళాలి. ఈ IP అడ్రస్ కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకోవచ్చు, మీరు టైప్ చేయొచ్చు. కాపీ చేశాను నేను, పేస్ట్ చేశాను. ఛానల్ నెంబర్ 3లోకి పెట్టేసుకున్నా. ఆల్రెడీ 2లో ఒకటి రన్ అవుతుంది. ప్రోటోకాల్ వచ్చి ఆన్విఫ్ పెట్టుకున్నా. కింద ఆ DVR పాస్వర్డ్ మళ్ళీ 123456 మనం ఏది పెట్టుకుంటే అది ఇవ్వాలి. 123456 అనే కాదు, ఆ DVR పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. యాడ్ కొట్టేసా. ఇంకా రిమైనింగ్ కెమెరాస్ ఎన్ని ఉంటే అన్నీ ఇక్కడ కనెక్ట్ అయిపోతాయి. కానీ అక్కడ ఒకటే ఉంది కాబట్టి
నేను ఒకటే సెలెక్ట్ చేసుకున్నా. 2 ఉంటే ఇంకా 3 ఉంటే 3 కూడా పెట్టుకోవచ్చు. నేను ఒకటే ఉంది కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టేశాను. ఒక 2 to 5 సెకండ్స్లో కనెక్ట్ అయిపోతుంది. 2 DVRస్లో మనం హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు. లేదంటే ఆ యూనిఆర్క్ DVRలో హార్డ్ డిస్క్ లేకుండా మామూలుగా రన్ చేసుకోవచ్చు. ఈ హైక్విజన్ DVRలో ఇది మన బ్యాకప్ DVR ఏదైతే అది అందులో హార్డ్ డిస్క్ ఉంటే ఒకవేళ ఎవరైనా ఆ DVR ఎత్తుకుపోయినా కూడా ఈ DVRలో బ్యాకప్ సేవ్ అయ్యి ఉంటుందండి. 2 కెమెరాలు వచ్చేసినాయి చూడండి. 2 కనెక్ట్ అయిపోయినాయి. దీని పేరైతే మనం మార్చుకోవచ్చు, నేమ్స్ ఇచ్చేసుకోవచ్చు. ఇదే సెటప్ DVRతోనే చేయాలనేం లేదు. NAS స్టోరేజ్ డివైజెస్ అని దొరుకుతాయి మనకి. అవి 13,000-14,000 నుంచి లక్షల్లో ఉంటాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం దాన్ని సెటప్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి, అక్కడైనా కొనుక్కోవచ్చు. ఈ NAS స్టోరేజ్ గురించి సపరేట్ వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ కాకుండా ఉండండి. చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూడండి 2 కెమెరాస్ అయితే ఇక్కడ మనకి కనెక్ట్ అయిపోయి వచ్చినాయి. ఈ IP కెమెరాల కింద వర్క్ చేస్తాయండి. ఇప్పుడు కింద నెట్వర్క్ స్పీడు, ఫ్రేమ్స్ పర్ సెకండ్, FPS చూడవచ్చు మీరు. ఇక్కడ చూడండి ఇది 15 FPS ఉంది. అరౌండ్ 1 Mbpsలో డేటా వస్తుంది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.